డాక్టర్ సుధాకర్ను వేధించిన సాయి అనే వ్యక్తి ఎవరు? కరోనా చికిత్సలు అందిస్తున్న డాక్టర్లకు మాస్కులు లేవంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి సస్పెండ్ అయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ను గత శనివారం విశాఖ పోలీసులు అరెస్టు చేయడం, సుధాకర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రభుత్వం మెంటల్ ఆసుపత్రికి తరలించడం అందరికీ తెలిసిందే. అయితే డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో సహా ఏపీ తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో ఈ లేఖను సుమోటో పిల్గా పరిగణించి విచారణ జరిపిన హైకోర్టు విశాఖ జిల్లా సెషన్స్ జడ్జిని జ్యుడిషియల్ విచారణాధికారిగా నియమించింది. రేపు సాయంత్రంలోగా డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం రికార్డు చేసి హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈ కేసు విచారణను ఈ నెల 22వ తేదీన చేపట్టనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. ఇకపోతే ఈ ఘటనపై ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ కేసు ఉన్నత స్థాయిలో న్యాయ విచారణకు వెళ్తున్న నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ సస్పెండ్ అయిన తరువాత సాయి అనే వ్యక్తి పదే పదే ఫోన్లు చేసి బెదిరించినట్టు సుధాకర్ ఒక ఫోన్ కాల్లో చెప్పారు. ఏంటయ్యా నన్ను ఇలాగ అనవసరం రాజకీయం చేసుకుంటారు వీళ్ళు, పొద్దు నుంచి దొబ్బుతున్నారయ్యా. నేనేమి సస్పెండ్ అయిపోయి వాళ్ళు వాలంటరీగా వచ్చామని వర్క్ చేద్దాం అనుకుంటుంటే ఆయన ఎవరో అట్టి సాయి అంటే ఎవడో పనికి మాలేదు నాకు దొబ్బుతున్నాడయ్యా పొద్దు నుంచి, సాయి అంటే ఎవడో పనికి మాలేదు నాకు దొబ్బుతున్నాడయ్యా పొద్దు నుంచి మెసేజ్లు పెట్టుకుంటూ. నేను అన్నాను బాబు నాకు అలాంటి సంబంధం లేదే, నేను ఏదో మాట వరుసకే అన్నాను మాస్కుల గురించి, ఏదో అనస్టిక్స్ పనికి మాలేదు అందుకే నేను అన్నానని చెప్పాను. ఆ బాబు గారు అక్కడి నుంచి నాకు అందరు రౌడీని పెట్టిన మెసేజ్ పెట్టిస్తున్నాడు నాకు పిఏ. ఆ బాబు గారు అక్కడి నుంచి నాకు అందరు రౌడీని పెట్టిన మెసేజ్ పెట్టిస్తున్నాడు నాకు పిఏ. ఆడే నాకు ఎవరా సాయి? వైసీపీకి ఆ సాయి అనే వ్యక్తికి ఏమిటి సంబంధం? సుధాకర్కు ఫోన్ చేసి ఏమని బెదిరించారు? ఈ అంశాలపై దృష్టిని సారించి సాయి అనే వ్యక్తి ఎవరో తేల్చనున్నారు. అలాగే డాక్టర్ సుధాకర్ను వైసీపీ కార్యాలయానికి రప్పించి జగన్ గారి ఫ్లెక్సీ ముందు కూర్చోబెట్టి బలవంతంగా తమకు అనుకూల పత్రాలు రాయించుకున్న వైసీపీ ఎమ్మెల్యే పిఏపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు వెళ్లనున్నాయి. సుధాకర్ మానసికంగా కృంగిపోవడానికి వీరిద్దరే ప్రధాన కారకులన్న కోణంలో దర్యాప్తు జరిగితే వీళ్ల వెనక ఉన్నదెవరో తేలిపోతుంది.